హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ను ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. 4 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసల్లో ఆరంఘర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించిన అద్భుత వంతెనపై మరిన్ని విశేషాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో పాత బస్తీ నుంచి బెంగళూరు హైవేకు వెళ్లేందుకు ఉన్నటువంటి రహదారిలో ఇక్కడ నుంచి ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. సో ఆరంఘర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మించినటువంటి 6 వరుసల పైవంతెన అందుబాటులోకి రాబోతుంది. దాదాపు 20 ఏళ్ల ట్రాఫిక్ ముందు చూపుతో ఈ పైవంతెనను నిర్మించారు. మరి దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఎలా తీరబోతున్నాయి, సో ఇది ఎప్పుడు మొదలైంది, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి చూసేద్దాం. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఇటు కర్నూలు కడప వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గం ఇది. అయితే ఈ మార్గంలో జూ పార్క్ నుంచి ఆరంఘర్ వరకు చేరుకోవాలంటే గతంలో దాదాపు గంట నుంచి గంట వరకు సమయం పట్టేది. ట్రాఫిక్ వాహనాల రద్దీతో ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 2021లో ఈ పై వంతెనకు శంకుస్థాపన చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు శ్రమించి ఈ వంతెన పూర్తి చేయడం జరిగింది. సో ఇది అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి గతంలో గంటన్నర పట్టినటువంటి సమయం ఇప్పుడు అరగంటలోనే అవలీలగా ఈ పై వంతెన మీదుగా బెంగళూరు హైవేకు వాహనదారులు చేరుకోవచ్చు. రెండేళ్లలో ఈ పైవంతెన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ సర్వీస్ రోడ్డు విషయంలో భూసేకరణ కొంత ఆటంకంగా మారింది. అదేవిధంగా నిధులకు సంబంధించినవి కూడా కొంత జాప్యం జరిగింది. సో ఈ క్రమంలోనే దాదాపు 3 ఏళ్లు గడిచిపోయింది. సో ఈ ప్రభుత్వం మారడంతో ఈ ఫ్లైఓవర్ మీద దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దీన్ని పూర్తి చేసింది. అదేవిధంగా ఆటంకంగా మారిన భూసేకరణ సంబంధించినటువంటి ఆస్తులను కూడా సేకరించి సర్వీస్ రోడ్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఫ్లైఓవర్ జూ పార్క్ నుంచి ఆరంఘర్ మొత్తం కూడా సిద్ధమైంది. ఇటు పాత బస్తీ మీదుగా బెంగళూరు హైవే నుంచి కర్నూలు కడప చేరుకోవాలంటే ఇది ఏకైక మార్గం. సో ఇప్పటివరకు పీవీఏ ఎక్స్ప్రెస్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళినప్పటికీ ఇది అత్యంత దగ్గరగా ఉన్నటువంటి రహదారి కావడంతో సో కొంతమంది ఈ దారిలోనే విమానాశ్రయానికి కూడా చేరుకుంటారు. అయితే ఈ మార్గం అంతా కూడా రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఈ మార్గాన్ని అత్యంత పకడ్బందీగా ట్రాఫిక్ రద్దీ రహితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ 6 వరుసల్లో 4 కిలోమీటర్ల మేర పూర్తిగా ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగానే 3 ఏళ్ల పాటు శ్రమించి జిహెచ్ఎంసీ కావచ్చు, ఎస్ఆర్డీపీ అధికారులంతా కూడా దాదాపు 3 ఏళ్లలో అనుకున్న లక్ష్యానికంటే కొంచెం ఆలస్యమైనప్పటికీ 3 ఏళ్లలో ఈ పైవంతెనను అందుబాటులోకి తీసుకురావడంతో ఇటు ఎంజీబీఎస్ నుంచి బెంగళూరు హైవేకు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులతో పాటు అటు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరానికి వచ్చేటువంటి ప్రయాణికులకు మరో రహదారిగా ఈ పైవంతెన ఏదైతే ఆరంఘర్ నుంచి జూ పార్క్ వరకు వచ్చేటువంటి పైవంతెన కూడా ప్రయాణికులకు ఎంతో దోహదపడబోతుంది. ఎస్ఆర్డీబీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టినటువంటి పనుల్లో దాదాపు 800 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి 37వ పని ఇది. సో మొత్తానికి 3 ఏళ్లుగా శ్రమించి ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మహానగరంలో ఇప్పటివరకు అతిపెద్ద ఫ్లైఓవర్గా చెప్పుకునే పీవీ ఎక్స్ప్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద వంతెనగా ఈ ఆరంఘర్ జూ పార్క్ పై వంతెన నిలవబోతుంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.